సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 91:4. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియ కుమార కుమార్తె, ఉదయకాల సమయంలో దేవుడు నీకు నాకు ఇస్తున్న భరోసా, ఆయన తన రెక్కలతో కప్పును. ఒకవేళ నీ జీవితంలో అపజయంతో నువ్వు బాధపడుతున్నావా? నువ్వు ఏ కార్యక్రమాలు తలపెట్టినా విజయం లేదని ఆందోళన చెందుతున్నావా? ప్రారంభిస్తున్నావు కానీ కొనసాగించలేకపోతున్నావు, కలవరపడుతున్నావు. నా జీవితం ఇంకెప్పుడు ఇదే దిగులుతో ఉంటుందనుకున్నావేమో. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ప్రియకుమార కుమార్తె, నిజమే, అపజయం మన ముందున్నదేమో. ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుని జరగట్లేదేమో, కానీ ఒక విషయాన్ని గ్రహించు. ఈ బలహీన సమయంలో ఆయన తన చుట్టూని బలపరుస్తున్నాడు. ఈ యొక్క కొద్ది ప్రతికూల పరిస్థితి మనకు భారమేమో, కానీ ఆయన నిన్ను నన్ను సిద్ధపాటు చేస్తున్నాడు. ఆ సిద్ధపాటుగా మనం లోబడినట్లయితే, ఆ సిద్ధపాటుగా మనము ఆధారపడినట్లయితే, ప్రియకుమార కుమార్తె, ప్రభు నీ పట్ల ఒక గొప్ప కార్యం చేయను. రుచివసంలో ఒకటే, ఆయనే సత్యము కేడము డాలనే ఉన్నాడు. ఆయన నందు నమ్మకించు. ఆయన మీద ఆధారపడి ఆయన సన్నిధిలో గోచాడు. ఇదిగో ప్రభు తన రెక్కల చాటుని భద్రపరిచి నీ పట్ల గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవా, నీకున్నాను. నీ బిడ్డలైన వారు మీ జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదం నింపి బలపరచండి. నీ కృపాక్షమలతో నింపమని వారికున్న కదులు తీసివేయండి. వారికున్న బలహీన తొలగించబడుతున్న దేవా నీకున్నాను. నీ మేలుతో నింపబడుతున్న దేవా నీకున్నాను. అలా నీ రెక్కల చాటును భద్రపరిచి ఎటువంటిగా తప్పు నిర్ణయాలు తీసుకోకుండా నీ ధైర్యం దయచేస్తున్నానా. నీ కృపాక్షమలతో నింపమని నమ్మడుతాం తండ్రి, ఆమె. భయపడద్దు, ఆందోళన చెందొద్దు. ప్రభువైన యేసు నిన్ను రక్షించును గాక. ఆమెన్.